హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేనటువంటి నియోజకవర్గం ఒకే ఒక నియోజకవర్గం ఉంది. అక్కడ ఎంత ప్రయత్నం చేసినా కూడా టీడీపీ గెలవలేనంటుంది. కారణాలు ఏంటంటే అక్కడ టీడీపీలో ఉన్నటువంటి నాయకుల్లో అలసత్వం కావచ్చు, లేజినెస్ కావచ్చు, వారు జనాన్ని ఆకర్షించే విధంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ పరిస్థితులు ఎటు మారినా కూడా వైఎస్ఆర్సీపీకి అక్కడ అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఎట్ ఎ టైం కంటిన్యూగా 3 సార్లు 4 సార్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ గెలిచింది, అప్పుడెప్పుడో టీడీపీ గెలిచినట్టుంది. కానీ ఇది ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఒక్కసారి ఆరా తీస్తే అక్కడ టీడీపీలో ఉన్నటువంటి నాయకుల అలసత్వం, వారు ప్రజల్ని ఆకట్టుకునేటువంటి తీరు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉందనే చెప్పుకోవచ్చు. సో దీనివలన మనకి అక్కడ టీడీపీ గెలవలేదని క్లారిటీగా అర్థమవుతాం. ఇక అక్కడ టీడీపీకి సంబంధించి గూడూరు ఎరిక్సన్ బాబు గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఈయన నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 11 సీట్లు సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ, అందులో ఎర్రగొండపాలెం దర్శి అనేది ఉండటం అనేది విశేషం. సో అంత కూటమి సునామీలో కూడా ఇక్కడ టీడీపీకే అవకాశాలు లేకుండా పోయింది. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ మాత్రం అక్కడ గెలవడానికి చాప కింద నీరులాగా పనిచేసుకుంటూ గెలుస్తూ వస్తుంది. కారణాలు ఏంటి అని ఒకసారి చూస్తే అక్కడ గూడూరు ఎరిక్సన్ బాబు గారు గ్రూప్ రాజకీయాలు చేయటంలో కాబోలు, లేకపోతే అక్కడ సీనియర్ నాయకులు ఒక ఆయన ఉన్నారు, మన రవీంద్ర గారు. ఆయన సలహాలతోటి వెళ్ళటం వల్ల నాయకత్వం ఫెయిల్ అవుతుంది, ఇక్కడ టీడీపీ ఇదైపోతుందని చెప్పేసి కొంతమంది చెప్తుంటే, కొంతమంది ఏంటంటే నాయకత్వమే లోపం అని చెప్పి ఎవరు వచ్చినా కూడా అక్కడ టీడీపీకి వీక్ పర్సన్ వస్తున్నారు, దానివల్ల ఓడిపోతుందని చెప్తున్నారు. మొత్తానికి మాత్రం వైఎస్ఆర్సీపీ అక్కడ గట్టిగా పగా వేసి ఉంది. ఎవరిని పెట్టినా కూడా గతంలో ఆదిమూలపు సురేష్ని పెట్టారు, గెలిచారు. ఆ తర్వాత మరలా వైఎస్ఆర్సీపీకి సంబంధించి పాలపత్రి డేవిడ్ రాజు గారు గెలిచారు, మరలా ఆదిమూలపు సురేష్ గారు గెలిచారు. సో ఇలాగా ఇప్పుడు తాడిపత్రి చంద్రశేఖర్ గారు గెలిచారు. సో ఇంతమంది గెలుస్తూనే వచ్చారు. కారణం ఏంటంటే అక్కడ వైఎస్ఆర్సీపీ క్యాడర్ బలంగా ఉంది, టీడీపీ క్యాడర్ బలహీనంగా ఉంది. మొత్తానికి మాత్రం గూడూరు ఎరిక్సన్ బాబు గారు ఇప్పుడు అక్కడ హవా సాగిస్తున్నారు. అయినప్పటికి కూడా సొంత కుంపట్లోనే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నప్పుడు కూడా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులే ఆయన్ని ఇష్టపడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కారణాలు ఏంటి అనేది టీడీపీ అధిష్టానానికి కూడా అర్థమైపోయింది. ఈ పాటికి ఆయన ఇన్ఛార్జిగా మారుస్తారా లేదనేది మాత్రం ఇంకా చెప్పలేదు. కానీ మొత్తానికి మాత్రం అక్కడ ఆ టీడీపీ మీద అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే పార్టీ గెలవలేదు, ఇంత గాలిలో కూడా పార్టీ గెలవలేదనే బాధ అయితే మాత్రం ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా బాధ ఉంది. సో మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్సీపీ అక్కడ బలమైనటువంటి శ్రేణులుగా ఉంది. ఇక ఇప్పుడే అక్కడ గెలవలేదంటే నెక్స్ట్ వీక్ అసలు గెలిచే అవకాశాలు లేవు అన్నట్టుగా టీడీపీ వాళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇది ఎర్రగొండపాలెం పరిస్థితి.